ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 29వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. ఆమెన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం మే నెల 5వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఒక శుభవార్తను చూపించి ఆ యొక్క శుభవార్తను మన పట్ల, మన జీవితాల పట్ల నెరవేర్చి ఆయన ఏదైతే స్థలమును మనకి ఏర్పాటు చేసి ఉన్నాడో ఆ స్థలమునకు తిరిగి మిమ్మల్ని రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను అంటే ఆయన మనకు ఒక దర్శనాన్ని ఇచ్చి మనల్ని తిరిగి రప్పించడానికి, మనం ఏదైతే ఆయన విడిచి వెళ్ళి తిరుగుతున్నామా, లేకపోతే ఆయన యొక్క కార్యం చేయడానికి మనం ఎదురు చూస్తున్నామా, ఏ విధంగా మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళిక మన జీవితాల పట్ల ఉన్నదో దాన్ని నెరవేర్చడం కొరకు ఈ యొక్క శుభవార్తను ఆయన మన పట్ల జరిగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే మీ యొక్క హృదయంలో ఆయన యొక్క శుభవార్త నెరవేర్చడానికి స్థలం ఇస్తారో, ఆయన ఆహ్వానిస్తారో, వారందరి పట్ల ఆయన యొక్క శుభవార్త నెరవేర్చి ఆ యొక్క స్థలానికి మనల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి, రప్పించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అటువంటి దర్శనాన్ని ఈరోజు మీరు అందరూ కూడా కలిగి ఉండాలని, పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు. సకలమును మనైనా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్యకార్యాలు బట్టి వందనాలయ్యా. ప్రభా, ఈ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మా జీవితంలో శుభవార్త నెరవేర్చడానికి మనం ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారి యొక్క జీవితాలను మీరు నెరవేర్చండి. వారిని తిరిగి వారి యొక్క స్థలాలకి మీరు పంపించడానికి, ఎవరినైతే నువ్వు దర్శించబోతున్నావో, ఎవరినైతే మన నీ యొక్క దర్శనపూర్వకంగా వాగ్దానం ఇవ్వబోతున్నావో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించమని, మా జీవితాలు మీ చేతిలో పెడుతూ మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చేవారంగా, మీ నామాన్ని మాత్రమే గణపరిచేవారంగా, మీ నామానికి మాత్రమే హెచ్చించేవారంగా అటువంటి కృపను మరి మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.